అందరికీ ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. నాకు భవిష్యత్తునిచ్చిన గురువులందరికీ, ఇప్పుడు అనేక మంది జీవితాలలో వెలుగులు నింపుతున్న గురువులందరికీ నా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడికి పిల్లల మీద ఎటువంటి ద్వేషాలు ఉండవు. వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండాలని, వాళ్ళ భవిష్యత్తులో అన్ని రకాలుగా ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండాలని మాట అన్న ఒక దండన చేసిన, ఇది అర్థం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. చూడండి, మా స్కూల్లో టీచర్స్ అందరూ చిన్న పిల్లల్లాగా మారి ఎంత చక్కగా అన్నిట్లో పార్టిసిపేషన్ చేశారో. ఇది కూడా వాళ్ళ కోసం కాదండి, పిల్లల సంతోషం కోసమే. నన్ను అడిగితే నేను మాత్రం మన మొదటి గురువు మన అమ్మే అని చెప్తాను. ఎందుకంటే అమ్మ లేనిదే మనం లేము. మనకి ప్రతిదీ ఫస్ట్ స్టార్టింగ్ నేర్పించేది అమ్మే. నడవడం దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి ప్రతిదీ. అందుకే అమ్మ మొదటి దైవము, అలాగే అమ్మ మొదటి గురువు అంటారు. నా మాటగా మీ టీచర్స్ తో పాటు మీ అమ్మకు కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. వాళ్ళు అడుగుతారు, నేనేమన్నా టీచర్నా అని. అప్పుడు చెప్పండి, నా మొదటి గురువు నువ్వేనమ్మా అని. అప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి. ఆ ఆనందం ఎలా ఉందో మీ మాటల్లో నాకు చెప్పండి.